వైసీపీకి మాజీ ఎమ్మెల్యే సామినేని రాజీనామా 22న జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన. వైసీపీ అధినేతపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినా గుర్తించలేదన్న బాలినేని. వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ. బాలినేని రాజీనామా, లడ్డు వివాదంపై చర్చ. ఏపీలో ప్రభుత్వ పథకాలకు కొనసాగుతున్న పేరు మార్పు ప్రక్రియ. వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని న్యాయమిత్రగా మార్పు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన. గోవాలో జానీ మాస్టర్ను అరెస్టు చేసినట్లు అధికారిక ప్రకటన. నేరం రుజువయ్యే వరకు ఎవరూ నేరం చేసినట్లు కాదు. జానీ మాస్టర్ అరెస్టుపై నాగబాబు ఆసక్తికర ట్వీట్. జానీ మాస్టర్ అరెస్టుపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు. అసలు విషయాలు వెలుగులోనికి రావాలని కామెంట్. తిరుమల లడ్డూపై సీఎం వ్యాఖ్యలపై వైవి సుబ్బారెడ్డి ఫైర్. ఏ తప్పు చేయలేదు, ప్రమాణం చేయడానికి సిద్ధమని వ్యాఖ్య. శ్రీవారి ప్రసాదం లడ్డూ వివాదంపై స్పందించిన షర్మిల. ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్. మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం షాపులు ఓపెన్. ఏపీ హోంమంత్రి అనితను కలిసిన నటి కాదంబరి జత్వారి. కేసు విచారణ వేగవంతం చేయాలని కోరానని వెల్లడి. నందిగాం సురేష్కు మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు. టీడీపీ ఆఫీసు దాడి కేసులో అక్టోబర్ 3 వరకు రిమాండ్. చంద్రబాబు పాలనలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇది చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని సోమిరెడ్డి ఆగ్రహం. మల్లికార్జున ఖార్గే రాహుల్కు హరీష్ రావు లేఖ. రేవంత్ భాష బాగోలేదని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పాల్గొన్న ఆనంద్ మహేంద్ర, నారా బ్రాహ్మణి. దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 2 నుంచి 14 వరకు సెలవులు. బీసీల కోసం నిరంతరం కృషి చేస్తామన్న మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ బీఆర్ఎస్లకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్య. మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి పొన్నం మండిపాటు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేస్తారని ప్రశ్న. బీసీ గణనపై కేటీఆర్కు డెడ్లైన్ విధించే హక్కు లేదు. బీఆర్ఎస్కు బీసీని అధ్యక్షునిగా చేస్తారా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్న. ఏపీలో వరద బాధితులకు అదానీ గ్రూపు భారీ విరాళం. 25 కోట్ల భారీ విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేత. రిజర్వేషన్లపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న బీజేపీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఫిర్యాదు. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్. ఈ నెల 21న అతిశయ ప్రమాణ స్వీకారం. జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. ఈ 3 కుటుంబాలే కాశ్మీర్ను నాశనం చేశాయని ఆగ్రహం. క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత. తొలి 10 టెస్టుల్లో 750 రన్స్ సాధించి రికార్డు.